దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరినైనా శ్రద్ధగా వినడానికి సహాయం దయచేయండి తండ్రి. వాక్యం చెప్తున్నాను ప్రభువా, మీ బూరగా వాడుకోండి. ఆయన సిలువ చాటును మరుగుపరచమని, మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఆమేన్. గత 2 వారాలుగా ఈ 7 సంఘాల నుంచి మనము 2 సంఘాల గురించి చూసాం. ఎఫెసు సంఘములో ఉన్న దూతకు ఇలాగు రాయము అనేది మనం 2వ అధ్యాయం 1వ వచనంలో ధ్యానించుకున్నాం. అదేవిధంగా స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అని మనం 8వ వచనంలో గత వారం ధ్యానించుకున్నాం. ఈ వారం మనము 12వ వచనం నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా పెర్గము అనగా గోపురము లేక దుర్గము అని మనము దాని యొక్క అర్థాన్ని మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ గమనించండి, ఒక మంచి దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అనే మాటను చూస్తున్నాం. ప్రతి సంఘానికి రాస్తున్నప్పుడు ఆయన దేవుని యొక్క గొప్పతనం గురించి యోహాను చేత రాయించాడు. ఇక్కడ రెండంచుల గల ఖడ్గము గలవాడు అనే మాటను ఉపయోగిస్తున్నాడు. ఏ సంఘానికి ఏ విధంగా ఆయన కనపరుచుకుంటే మంచిదో, లేకపోతే ఏ సంఘానికి ఏ విధంగా కనపరచబడాలో ఆయన ఆ విధంగా కనపరుస్తూ రాస్తూ ఉన్నాడు. దీని ముందు ఉన్నటువంటి ఈ స్మూర్ణ సంఘాన్ని మనం చూసినప్పుడు, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని రాశాడు. ఇక్కడ మనం చూస్తే పెర్గము సంఘానికి రాస్తూ అంటున్నమాట, ఈలాగు రాయము, వాడి అయిన రెండంచు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అని రాస్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ సంఘంతో కొంత ఆయన కోపంగా లేకపోతే కఠినంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మనం చూసినప్పుడు కూడా అనేక సంఘాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ప్రాంతంలో కూడా ఈరోజు చాలా సంఘాలు ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక్కొక్క సంఘము ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుంది గనుక ఆ రోజుల్లో ఈ సంఘాల గురించి ఆయన రాస్తున్నప్పుడు ఆ సంఘాల యొక్క స్థితిని బట్టి, లేకపోతే ఆ సంఘాల యొక్క పరిస్థితిని బట్టి ఆయన ఆ సంఘానికి రాస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. రెండంచుల గల ఖడ్గము అనే మాట ఎందుకని ఉపయోగించాడు అంటే, దేవుడు ప్రేమించగలడు, అదే సమయంలో ఆయన శిక్షించగలడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి, గమనించాలి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అదే దేవుడు రేపు మనకు శిక్ష కూడా ఇవ్వబోతున్నాడు. దేవుడి లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు, రేపు కొదమ సింహం లాగా రాబోతున్నాడు. దీని అర్థమే మనం చూసినప్పుడు, లోతుగా గమనించినప్పుడు, రెండంచుల గల ఖడ్గము
పరిశుద్ధ గ్రంథాన్ని గూడా మనం చూస్తే రెండంచులు గల ఖడ్గముగా మనము దీన్ని దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైందండి. అదే సమయంలో బలము గలదైంది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది. దేవుని వాక్యము ఒక ఖడ్గము లాంటిది. ఒక ఖడ్గానికి ఒక అంచు మాత్రమే పదునుగా ఉంటుంది గాని, దేవుని దేవుని యొక్క వాక్యానికి లేకపోతే ఆ ఖడ్గానికి రెండంచులు గల అంచులు ఎలా ఉంటాయంటే పదునుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దానివల్ల మనకు దేవుని వాక్యం వల్ల ఉపయోగం ఏందంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని దాన్ని నెమరు వేసుకుంటూ జీవిస్తారో, ఆ వాక్యం అనేది ప్రతి అవయవానికి వెళ్ళి నీ హృదయ తలంపులను ఆలోచింపజేస్తుంది. నీ హృదయాన్ని శోధిస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ తప్పును అది చూపిస్తుంది. నువ్వు మారడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం గమనించాల్సిన విషయము, దేవుని వాక్యానికి అంత గొప్పతనం ఉంది. దేవుని వాక్యము ఒక అంచు ఖడ్గము లాంటిది కాదు గాని, 2 అంచులు గూడా ఒక పొదురుగా ఉన్నటువంటి ఒక ఖడ్గము లాంటిది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసినదో దేవుని కనులకు సమస్తమును మరుగలేక తేటగా ఉన్నది. దేవునికి సమస్తము తెలుసు ఆయన దృష్టికి. మనం దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. అందుకే ఈరోజు సంఘాల గురించి ఆయన ముందుగానే ఆలోచించి ఆయన రాశాడు. ఈరోజు ఈ పెర్గము సంఘము లాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన ఆ రోజుల్లో యోహాను చేత పెర్గము సంఘానికి రాస్తూ ఈ మాటలు అంటున్నాడు. అలాంటి పెర్గము సంఘము లాంటి సంఘములు ఈ రోజున ఉదాహరణకి మనం చూసుకోవచ్చు. కనుక ఇటువంటి ఆచారాలు లేకపోతే ఇటువంటి లక్షణాలు కలిగిన సంఘాలు ఒకవేళ ఉంటే వారితో ఈ వాక్యం ద్వారా ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. కనుక ఆయనకు కనుమరుగైంది ఏదీ లేదు. ప్రతిది కూడా ఆయన సృష్టిలో ఆయన సమస్తాన్ని చూడగలడు. ఆయన కనులు సమస్తాన్ని చూడగలవు కనుక ఆయన కను దృష్టికి ఏది కూడా మరుగులేదు అని మనం గమనించాలి. ఈ వాక్యం ద్వారా తేటగా కనబడుతుందంట ఆయనకు. ఆయన చాలా స్పష్టంగా చూస్తున్నాడు మనల్ని. ఒక సంఘాన్ని ఆయన గమనిస్తున్నాడు. సంఘం అనగా క్రైస్తవులు అందరూ కూడా సమాజంగా కూడుకోవడం, దేవుని నమ్మిన బిడ్డలు సమాజంగా కూడుకోవడం, సంఘ విశ్వాసులందరినీ కూడా ఆయన చూడగలడు. ఆయనకి మరుగైనది ఏది లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ద్వారా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క పెర్గము సంఘానికి ఆయన రాస్తూ అంటున్న మాటలు, రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని అంటూ చూడండి 13వ వచనంలో, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురము ఉన్నావని నేను ఎరుగుదును. సంఘం ఎక్కడుందండి? సంఘమేమో దేవుని సంఘము. మరి సంఘం ఎక్కడుంది? సాతాను సింహాసన స్థలంలో ఆ సంఘం ఉంది. గమనించండి ఈ వాక్య భాగాన్ని. అది దేవుని యొక్క మందిరమే, దేవుని యొక్క సంఘమే. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులే.
అయినప్పటికీ ఆ సంఘం ఎక్కడుంది? సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో ఆ సంఘము ఉంది. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములలో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా అందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆయన పెర్గము సంఘముకు రాస్తూ అంటున్నాడు, ఓ పెర్గములో ఉన్న సంఘమా, నీవు సాతాను సింహాసనము అయితే ఎక్కడుందో ఆ ప్రాంతంలో నువ్వు ఉన్నావు. అయితే సాతాను ఎక్కడైతే కాపురం ఉందో ఆ స్థలంలో నీవు ఉన్నావు. అంటే అర్థమేంటి? నీ ప్రవర్తన సాతానుకు అనుకూలంగా ఉంది. నీ ప్రవర్తన సాతాను సంబంధంగా ఉంది. నీ ఆలోచన విధానము సాతానుకు సంబంధంగా ఉంది. నీ నడవడిక సాతానుకు సంబంధంగా ఉంది. కనుక సాతాను నీలో కాపురం చేస్తుంది. సాతాను నీలో కాపురం చేస్తున్నాడు. సాతాను నీలో నివసిస్తున్నాడు. సాతాను సింహాసనం వేసుకొని ఆ సంఘంలో కూర్చొనున్నాడు. ఎందుకని ఇలా చెప్పగలము అంటే, అంతిపయ అనేటువంటి ఒక మంచి విశ్వాసి మరి ఆ సంఘానికి నడిపిస్తున్నటువంటి నాయకుడు హతసాక్షి అయ్యాడు, చంపబడ్డాడు. కనుక ఈ రోజున మనము కూడా సంఘాల్లో గమనించినప్పుడు కొన్ని సంఘాలు ఈ విధంగా దేవుని సేవకులు హతసాక్షులవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మనం గమనించినప్పుడు. అయినప్పటికీ కూడా కొందరు ఆ విశ్వాసంలో ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మన సంఘము ఎక్కడుంది? దేవుడు మన సంఘంలో కాపురం ఉంటున్నాడా? సాతాను మన సంఘంలో కాపురం ఉంటుందా? దేవుని సింహాసనము మన సంఘంలో ఉందా? సాతాను సింహాసనం ఉందా? మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనము చాలా జాగ్రత్తగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశీలించాలి. దేవుడు ఇవన్నీ కూడా పరిశీలించాడు. ఒక్కొక్క సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆ సంఘం యొక్క లోటుపాట్లను గుర్తు చేస్తున్నాడు. కనుక ఈ రోజున ఒకవేళ పెర్గము సంఘం లాగా మన సంఘం ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కనుక అంతిపయ అనేటువంటి ఒక మంచి సేవకుని చంపినట్లుగా ఆ సంఘం గురించి మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలే కానీ హతమార్చారు అనగా సాతాను వాళ్ళని ప్రేరేపిస్తున్నట్టుగా మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ఆలోచన విధానము దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి అనేది మనం గ్రహించాలి. ప్రతిదీ కూడా దేవుని వాక్యము చదవడము అనేది ఎంత అవసరమో దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరచుకోవడం కూడా అంతే అవసరం. దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరచుకోవడం ఎంత అవసరమో దేవుని వాక్యము మన యొక్క అనుదిన జీవితంలో నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా అంతే అవసరం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. మనం లోకానికి వెలుగై ఉండాలి అంటే దేవుని వాక్యం విని విడిచిపెట్టేస్తే నువ్వు లోకానికి వెలుగై ఉండలేవు. లేకపోతే దేవుని వాక్యాన్ని విని హృదయంలో పెట్టుకొని ఉంటే నువ్వు వెలుగై ఉండలేవు. ఇతరులకు నువ్వు మార్గాన్ని చూపించాలన్నా, నీ జీవితాన్ని ఇతరులకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలన్నా నువ్వు దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ అనుదినము నీ జీవితంలో ప్రతి అడుగులో ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ
ఆ వాక్యాన్ని నువ్వు అన్వయించుకుంటూ వెళ్ళినట్లయితే నీవు నీవు లోకానికి వెలుగుగా ఉంటావు అనేది గ్రహించాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మీ విశ్వాసాన్ని మీరు విసర్జింపలేదని నేను ఎరుగుదును. విశ్వాసం ఉంది మీలో. చూడ్డానికి విశ్వాసం ఉన్నట్లుగానే కనబడుతున్నారు. కానీ మీ క్రియలు ఎలా ఉన్నాయంటే, ఒక వ్యక్తిని చంపేటువంటి స్థితిలో మీరున్నారు అంటే, ఆ క్రియలు అనేవి సరిగా లేవు అనేది గమనించాలి. క్రియలు లేని విశ్వాసం మృతము. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి తగిన విధంగా క్రియలు లేవు. నీలో ఆ క్రియలు లేనప్పుడు నువ్వు ఎంత మంచి విశ్వాసి అయినా, నీలో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా నీవు మృతుడవే అనే విషయాన్ని గమనించాలి. తర్వాత చూడండి 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయినను నేను నీ మీద ఒక తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జహారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఆ సంఘములో, పెర్గములో ఉన్న సంఘములో ఉన్నటువంటి వారి ప్రవర్తన గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీలో ఒక తప్పు ఉంది. ఆ తప్పు ఏందంటే, మీరు విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది విగ్రహానికి బలిచ్చింది మనం తినకూడదు. తినడానికి నువ్వు ధైర్యం చేయకూడదు. అయితే నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని వింటున్నావు. అయినప్పటికీ సమాజంలోకి వెళ్ళినప్పుడు అందరితో కలిసి నీవు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. దేవుడు మనం చూడడం లేదేమో అనుకుంటున్నావు. అని అంటున్నాడు, నాకు కనుమరుగైంది ఏది లేదు. నేను సమస్తమును చూస్తున్నాను, నాకు తేటగా కనబడుతుంది అంటున్నాడు. ఏం చేస్తున్నావు? విగ్రహాలకు బలిచ్చింది తింటున్నావు, జారత్వం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. కనుక దేవుని వాక్యానికి ఇవన్నీ కూడా వ్యతిరేకమైనవి. కనుక నీవు దేవుని వాక్యంలో ఏమైతే చేయకూడదు అని రాస్తుందో వాటిని చేస్తున్నావు అనగా నీలో తప్పు ఉంది. ఆ తప్పునే ఆయన చూపిస్తున్నాడు. స్పష్టంగా ఆ మాటను రాయిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరిస్తున్నావు. బిలాము ఒక సోదిగాడు. వాడు సోది చెప్తూ బ్రతికేవాడు. అలాంటి బిలాము ఇశ్రాయేలీయులని ఏ విధంగా హతమార్చాలని, లేకపోతే వారికి ఏ విధంగా శాపాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. అయితే ఈ బాలాకుకు కొన్ని విషయాలు బిలాము నేర్పిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి. కనుక ఎప్పుడైతే ఈ బిలాము యొక్క బోధను బాలాకు అనుసరిస్తున్నాడో, అనగా దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించాడు, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఒక మంచి నాయకుడిని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ నాయకుడు చెప్తున్నట్టుగా వెళ్తూ కొన్ని సందర్భాల్లో దేవునికి కోపం తెప్పిస్తున్నప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉండకుండా ఉండడానికి, లేకపోతే ఇశ్రాయేలుల్ని ఏ విధంగా హాని చేయాలో పన్నాగం పన్నిన వ్యక్తి బిలాము. కనుక ఆ బిలాము బోధ బాలాకు ఏ విధంగా అయితే విని దాని ప్రకారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులను దేవుని దూరంపరచాలని, మరి విగ్రహాలను పూజించడానికి ప్రేరేపించాడు. కనుక ఇశ్రాయేలీయులు గమనించండి, వారు వెళ్తున్న సమయంలో ఒక బంగారు దూడను చేసుకొని పూజించారు. ఎప్పుడైతే దేవుడు విగ్రహానికి పూజిస్తావో, లేకపోతే విగ్రహానికి నువ్వు ఆరాధిస్తావో, దేవునికి నువ్వు వ్యతిరేకమైపోతావు. నువ్వు దేవుని బిడ్డగా పిలువబడవు.
అందుకే ఇలాంటి బిలాము బోధలు వినేవారు అనేక మంది ఉంటున్నారు. 2 పడవల మీద కాలు పెట్టి బ్రతికేవాళ్ళు. అటు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పినట్లుగా వేషాలేసేవారు. ఇటు చర్చికి మందిరానికి వచ్చినప్పుడు ఈ వేషం వేసుకొని మందిరానికి వచ్చేవారు. ఇలాంటి సంఘాలు ఈ రోజున చాలా సంఘాలున్నాయి. ఇవన్నీ కూడా పెర్గములో ఉన్న సంఘాలను పోలి ఉంది. పెర్గంలో ఉన్న సంఘమును పోలి ఉన్న సంఘాలు ఇవన్నీ కూడా. దేవుడు ఈరోజు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన ఎలా ఉంది తెలుసా మీకు? విగ్రహానికి అర్పించింది తింటున్నావు, జారత్వం చేస్తున్నావు, బిలాము బోధన అనుసరించి నడుచుకుంటున్నావు. ఇది దేవుని వాక్యానికి అనుకూలమైంది కాదు గనక రెండంచుల గల ఖడ్గము ఒక రోజున నీతో లేకపోతే నీ మీద తీర్పు తీర్చబోతుంది. ఒకరోజు నువ్వు దేవుని ముందు సమాధానం చెప్పాలి. బిలాము అనుసరించువారు మీలో ఉన్నారు అనేటువంటి ఒక కఠినమైన మాట దేవుడు ఈ రోజున పెర్గము సంఘానికి చెప్తూ ఉన్నాడు. గమనించాడు దేవుడు. ప్రతి ఒక్క విశ్వాసిని ఆయన గమనిస్తున్నాడు. ఆలోచన విధానం ఎలా ఉందనేది ఆయన గమనిస్తున్నాడు. అయితే నీ క్రియను బట్టి నీకు తీర్పు ఇస్తాను అంటున్నాడు. నీ ఆలోచన, నీ క్రియ ఒకరోజు తీర్పు రాబోతూ ఉంది. ఆ తీర్పుకు నువ్వు సిద్ధపడాలి. కనుక దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, నెమరు వేసుకుంటూ బ్రతకాలి, అన్వయించుకోవాలి నీ జీవితంలో. చూడండి, మరొక వచనం మనము ధ్యానించుకుందాం. 15వ వచనము. అటువలనే నికోలాయుతుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. ఈ నికోలాయుతుల బోధ, ఈ నికోలా వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క బోధ ఎలాంటిదంటే దీన్ని హైపర్ గ్రేస్ అంటారు ఇంగ్లీష్లో. నిరంతర కృప విస్తారంగా ఉంటుందంట దేవుడిది. వీళ్ళ బోధలు ఎలా ఉంటాయంటే, నికోలాయుతుల బోధ ఎలా ఉంటుందంటే, వారి బోధ ఏ విధంగా వారు బోధిస్తారంటే, దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు, మనం ఎలా బ్రతికినప్పటికీ కూడా దేవుని కృప మన మీద ఉంటుంది, కనుక మనం ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనేటువంటి బోధను ఈయన బోధిస్తూ ఉంటారు వీళ్ళు. దేవుడు కృపామయుడు నిజమే, దేవుడు దయామయుడు నిజమే, దేవుడు కనికర సంపూర్ణుడు నిజమే. మరి ఎంతవరకు ఆయన కనికరం చూపిస్తాడు? కొంతవరకు మాత్రమే ఆయన కనికరము, కృప నీ మీద ఉంటుంది. నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, వాక్యం విని కూడా మారకపోతే ఒక రోజున సాతానికి అప్పచెప్తాడు. ఆ రోజు నుంచి నువ్వు దేవుని ఆత్మవు కాదు. కానీ ఇక్కడ నికోలాయుతుల బోధ ఎలా ఉందంటే, నీవు ఎలా బ్రతికినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన ఈ లోకానికి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు చూపించిన ప్రేమ, ఆ కృప నిరంతరం ఉంటుంది. ఇప్పుడు కూడా మనల్ని తప్పులు చేస్తుంటే మనల్ని క్షమిస్తూ వెళ్తాడు అనేటువంటి బోధే నికోలాయుతుల బోధ. ఇలాంటి బోధ ఎన్నో సంఘాల్లో ఉంది. కృప అనే వారు బోధిస్తూ ఉంటారు. ఈ రెండంచెలు కలిగినటువంటి ఒక ఖడ్గము లాంటిది, లేకపోతే మనకు తీర్పు ఉంటుంది అనేది ఒక కఠినమైన బోధను వారు బోధించడానికి ఇష్టపడరు. దీన్నే హైపర్ గ్రేస్ అని మనం పిలుస్తాం. ఇటువంటి బోధలను అనుసరించి జీవించేవారు కూడా నీలో ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి 16వ వచనంలో, కావున మారు మనసు పొందుము. చూసారా ఎంత చక్కగా చెప్పాడు. పెర్గము సంఘానికి రాస్తూ వారి యొక్క తప్పులన్నీ కూడా వివరిస్తూ, వర్ణిస్తూ ఆయన చివర్లో అంటున్న మాట, మారు మనసు పొందుము. నువ్వు మారు మనసు పొందాలి, అదే దేవునికి కావాల్సింది. నువ్వు నీ యొక్క గత జీవితం ఆయనకు అవసరం లేదు. నీ గత ఆలోచనలు, నీ గత ప్రవర్తన, గత నడవడిక ఆయనకు అవసరం లేదు. నీవు మారు మనసు పొంది ఇప్పుడు
ఇప్పుడు ఇన్ని వివరించి నీలో తప్పులు చూపించి నువ్వు మారు మనసు పొందమని ఆయన కోరుతున్నాడు అంటే నువ్వు వాటిని విడిచిపెట్టాలి. ఈ రోజున మందిరాల్లోకి వెళ్తున్న వారు దేవుని వాక్యం వారితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు వారిని వారు మార్చుకోకపోతే అని అంటున్నాడు, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఆయన చేసేది ఆ మాట మీరు గమనించినప్పుడు నేను ఖడ్గముతో యుద్ధము చేస్తానంటున్నాడు మనల్ని. ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మారు మనసు లేని జీవితాలు జీవిస్తారో వారితో నేను యుద్ధం చేస్తాను. యుద్ధము చేస్తాడంట మనతోటి. ప్రభునందు ప్రియమైన వారలారా, సంఘము ఎలా ఉంది ఈ రోజున? పెర్గము సంఘము లాగుందా? లేక ఎఫెసీ సంఘము లాగుందా? లేకపోతే మన సంఘము ఈ రోజున ఏ స్థితిలో ఉంది అనేది మనం గమనించాలి. స్మూర్ణ సంఘం లాగుందా? ఆయన అంటున్నాడు, నేను వస్తాను, ఒకరోజు వచ్చినప్పుడు ఆ ఖడ్గము చేత యుద్ధము చేస్తాను అంటున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఈ మాటను మనకు చివర్లో ప్రతి సంఘానికి రాస్తున్నప్పుడు చివర్లో అంటున్నమాట. ఇప్పుడన్నా నీకు చెవి ఉందా? దేవుని ఆత్మ చెప్పే మాటలు వింటున్నావా? సంఘానికి వచ్చి నిద్రపోతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? చెవి గలవాడు వినుగాక. దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యానికి వినకుండా అటు ఇటు చూస్తూ లేకపోతే నిద్రపోతూ ఏదో ఆలోచిస్తూ నువ్వు మందిరానికి రావడము వ్యర్థము నీ ప్రయాస. నువ్వు మందిరానికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు మందిరంలో అడుగు పెట్టావంటే ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ 3 గంటలు నువ్వు దేవునికి అంకితం అవ్వాలి. దేవునితో నీవు కలిసిపోవాలి. సంఘ సేవకుని, సంఘ కాపరి చెప్తున్న మాటలు ప్రతి మాట వినడానికి ఇష్టపడి రావాలి. దేవుడు సంఘ కాపరి ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు వినాలి. జయించువానికి అని అంటున్నాడు, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును. ఎవరైతే జయిస్తారో ఆయన మన్నాని భుజించనిస్తాడంట. అంటే దేవదూతల ఆహారము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు జయించాలైతే మరి. మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును, పొందిన వారికే గాని అది మరి ఎవరికిని తెలియదు. ఒక మంచి క్రొత్త పేరు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. క్రొత్త లోకానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఎప్పుడైతే ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, అనేక మంది నిన్ను నిందిస్తూ బ్రతుకుతున్నావేమో, నా నిమిత్తము నీవు హింసింపబడినట్లయితే పరలోకంలో నీ ఫలం అధికమగునని వాక్యం సెలవిచ్చిన విధంగా ఈ కొంతకాలం మాత్రమే మనం ఈ లోకంలో ఉంటాం. ఆ తర్వాత మనం మరణించిన తర్వాత దేవుడు నీకు మన్నాని నిన్ను భుజింపనిస్తాడు. ఒక క్రొత్త పేరు నీకు ఇస్తాడు. తెల్ల రాత్రి నీకు ఇస్తాడు. జీవ గ్రంథంలో నీ పేరు లిఖిస్తాడు. సంతోషమైన జీవితం నీకు అక్కడ ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు పెర్గములో ఉన్న సంఘానికి ఆ సంఘపు దూతకు ఆయన రాస్తూ ఇన్ని మాటలు సెలవిస్తున్నాడు. ఈ రోజున అదే ప్రవర్తనలో అదే తీరులో ఉన్నటువంటి సంఘాలు ఎవరైతే ఉన్నాయో ఆ సంఘాలకు కూడా ఈ వర్తిస్తుంది ఈ యొక్క సందేశం, ఈ యొక్క ఉత్తరం. ఆ సంఘంలో కూడా ఎవరి బోధ వింటున్నారు? సంఘ కాపరి యొక్క బోధ వింటున్నావా? లేకపోతే బిలాము బోధ వింటున్నావా? సంఘ కాపరి దేవుని మాటలు బోధిస్తాడు. బిలాము సాతాను మాటలు బోధిస్తాడు. సంఘ కాపరి మాటలు, దేవుని మాటలు వింటున్నావా? లేక నికోలాయితుల వంటి వారి యొక్క బోధలు వింటున్నావా? సాతాను సంబంధమైన బోధలు ఇవి. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుని కృప నీ మీద ఉంటుంది, ఇష్టానుసారంగా బ్రతుకు అనేటువంటి బోధలు వింటున్నావా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది.
కనుక ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గురించి కొంత మనం ఆలోచించాలి. మనతో ఇప్పుడు ఆయన పెర్గములో ఉన్న సంఘముకి దూతతో మాట్లాడుతూ మనతో గూడా అదే విషయాన్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. కనుక ఒకవేళ మనం గూడా ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే మనం మారు మనసు పొందలేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, కానీ నీలో మారు మనసు లేదు. కనుక నువ్వు వెళ్ళేది దేవుని యొక్క ఖడ్గముతో దేవుడు నీతో యుద్ధం చేయబోతున్నాడు. కనుక మనం మారు మనసు పొందాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిది. ప్రైజ్‌లా అన్న. ప్రైజ్ మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, సజీవుడైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పాసంలోకి రావడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృప కొరకే స్తోత్రములు. ఆ యొక్క నా పాసులు నేను కూడా చాలా దినాల తర్వాత ప్రభు ఆమె సన్నిధిలో ఈ రకంగా చేరే కృప నాకు కూడా ఇచ్చినందుకే స్తోత్రములు. దయగలిగిన తండ్రి ప్రభు, మీ వాక్యం ద్వారా మీరు మాతో నాయన సూటిగా స్పష్టంగా మీ దాసుని నిలబెట్టి మీరు ఇచ్చిన మాటల కొరకే స్తోత్రాలు. మీరు రెండంచెలు కలిగినటువంటి ఖడ్గం కలిగినటువంటి దేవుడు ప్రభా. అదేవిధంగా తండ్రి హెబ్రీ పత్రికలో స్వామి నాయన తండ్రి మీ వాక్యం తండ్రి రెండంచెలు కలిగిన వాడి కలిగిన ఖడ్గం, అది హృదయంలోకి దూర్చు, అది కీళ్లను మూలుగును విభజించినంత మట్టుగా దూరుతూ ఉందని చెప్పారు. అదేవిధంగా తండ్రి నాయన అలాగూ మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తం కూడా తేటగా స్పష్టంగా కనబడుతుందని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నాన్న కొరకే స్తోత్రాలు. నిజమే తండ్రి, ఆ వాక్యాన్ని ప్రభా ఊరికే మేము ఏదో నా తండ్రి నామకార్థంగా చదువుకోకుండా వినకుండా తండ్రి నాయన ఆ వాక్యాన్ని హృదయంలో అన్వయించుకొని తండ్రి హృదయాన్ని ప్రభా లోపరుచుకునేటట్టుగా సహాయం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, అదేవిధంగా ప్రభువా ఆయన సాతాను నా తండ్రి తిష్ట వేసుకున్నటువంటి స్థలంలో నీవు ఉన్నావని ప్రభువా ఆయన మీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, మా యొక్క కుటుంబంలో సంఘంలో తండ్రి దేవునికి ప్రాధాన్యత ఉన్న దేవుడు ఉన్నాడా లేకపోతే సాతానుడు ప్రభువా ఉన్నాడనేటువంటి విషయాన్ని మీరు అలాగూ పరిశీలన చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాని కొరకే స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా తండ్రి నాయన అలాగూ ప్రభా విగ్రహములకు అర్పించినటువంటి దాన్ని తినకూడదని, అలాగూ జాగ్రత్తం చేయకూడదని, అలాగే తండ్రి నాయన బిలాం బోధన అనుసరించి నడవకూడదని ప్రభా. అదేవిధంగా స్వామి నికోలయితుల బోధ, నిజమే తండ్రి, ఈ నికోలయితుల బోధ ఈ దినాల్లో ఎక్కువగా ఉంటుంది. నువ్వేం చేసినా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు కృపామయుడు అనేటువంటి ఈ మాటలే మాకు ఎక్కువ ఉంటున్నాయి. కానీ తండ్రి ఆయన తండ్రి ఒక దినం రాబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు, ఆయన నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని మేము మర్చిపోయి ఈ నికోలయితుల బోధలో కూడా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ప్రభా మీరు నాయన ఈ దినం పటాపంచలు చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన తండ్రి, మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి చివరిగా నాయన మీరు మా కొరకై తండ్రి మారు మనసు పొందమని ప్రభా మీరు తేటగా మాట్లాడుతూ వచ్చిన ఆయన కొరకై స్తోత్రాలు. నిజమే తండ్రి, ఆయన ఎవరు బాప్తిసం తీసుకున్నా లేకపోతే ఏదో మా ఇష్టానుసారంగా జీవించిన అలా కాదు. కానీ స్వామి తండ్రి మారు మనసు పొందాలని ఇన్ని దినాలు ఎలా ఉన్నామో కాదు, కానీ ఈ దినానికి యాజ్ ఆన్ డేట్ ఎలా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోవాలనేటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాని కొరకే స్తోత్రాలు తండ్రి. ఆ విధంగా నాయన అదేవిధంగా ఇంకో విషయం కూడా స్వామి, అలాగూ చెవగలిగినటువంటి వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట విన్నుగా కానీ మీరు చెప్పినట్లుగా స్వామి నిజమే నాయన, మేము మందిరానికి వెళ్తాం పేరుకి 3 గంటలనే కానీ
తండ్రి మా తలంపులు, మా యొక్క ఆలోచనలు ఎటువైపో వెళ్తా ఉంటాయి. రకరకాల ఆలోచనలు 3 అవర్స్ మేము కంటిన్యూస్‌గా ప్రభా మీ మీద మేము ఆధారపడేటువంటి వాక్యానికి చెవిగ్గేటువంటి వారిగా లేవనేటువంటి విషయాన్ని మీరు తేటగా మాట్లాడుతూ వచ్చిన దాని కొరకు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింపు చేయండి. ఆయన సాతానుడు ప్రభా ఎత్తుకొని పోకుండా మీరే కృప చూపించమని వాక్యం అందించిన మీద ఆశని దీవించి ఆశీర్వదించమని అలాగే తండ్రి ఎవరైతే ప్రభా జయిస్తారో వారికి కొత్త పేరు పరలోకంలో ప్రభా స్థానం ఇస్తామని మీరు ఈ సంఘంతో మాట్లాడి ప్రభా ముగించిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా జీవితాల్లో నికోలైతు బోధ నుంచి అలాగ తప్పించబడి బిలాం బోధ నుంచి తప్పించబడి అదేవిధంగా తండ్రి మారు మనసు పొంది మీ యొక్క వాక్యానికి చోటిచ్చి మీ దృష్టికి కనబడినటువంటి స్పష్టం ఏదీ లేదనేటువంటి విషయాన్ని మా హృదయంలో పెట్టుకొని మా జీవిత పర్యంతం మీ కొరకు నమ్మకంగా భయపడి ముందుకు సాగుడు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 ఆమేన్.